మన వాక్య ధ్యానం కొరకై ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుంటాం. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 11 వరకు మార్చి చదువుకుంటా. మీ భాగాన్ని గట్టిగా చదవండి. 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండల మీద నిలిచెను. క్రమంగా తగ్గించి వచ్చాను. 10వ నెల మొదటి కొండ శిఖరంలో కనబడు. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకుని అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి నప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండేది కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి పర్యాయం మీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచి మీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై మీరు అనుగ్రహించిన దివ్య తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మా గమనానికి తీసుకొచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడు ప్రభు. మీ సింహాసన యొద్ద నుండి మీ మెల్ల నిన్న స్వరం మాకు నింపొచ్చేది. మీ దాసుని మీ ఆత్మతో నింపండి. బలహీనుడు, చేతకాని వాడు, శరీర దౌర్బల్యములు కలిగిన వాడు ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకుని మీ దాసుని బలపరిచి మీ వాక్కుతో నింపండి. మీ ప్రజలకి ఈ మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటే సహాయపడదు. మీ మాటలు వినిపించండి. మీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించండి. కనిపించి కనబడి రీతిలో పనిచేసే శక్తులు బంధిస్తున్న యేసు నామంలో వారికి అభ్యయం కలిగించి ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్న సమయంలో మనం చదువుకునే వాక్య భాగం నుండి కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానిస్తాం. ఈ సందర్భం మనకు తెలిసిందే. ఆ తరువాత అందరిలోకి నోవాహు నీతిమంతుడే కనపడ్డాడు. నోవాహుతో దేవుడు చెప్పాడు, నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకై ఓడని సిద్ధపరచుకొని. నోవాహు ఓడని సిద్ధపరిచాడు. నోవాహు కుటుంబం ఓడలోనికి ప్రవేశించింది. జల ప్రళయం ఆరంభమైంది. భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు మునిగిపోయినాయి, ఓడలో ఉన్నవారు తప్ప. 8 మంది మనుషులు. జీవరాశుల్లో రెండేసి, ఒకటి మగది ఒకటి ఆడది. జాతుల ప్రకారం రెండేసి ఓడలకు వచ్చినాయి. ఆ ఓడలో ఉన్న జీవరాశులు ఆ 8 మంది మనుషులు తప్ప భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, మనుషులేమి, పశువులేమి, పక్షులేమి కూడా ఆ నీటి వద్దలో మునిగిపోయినాయి. మనకు తెలుసు, 40 దినాలు ప్రచండమైన వర్షం భూమి మీద కురిపించబడి మనుషుల యొక్క పాపమును బట్టి అప్పుడున్న లోకం నీటి వరదల్లో మునిగిపోయింది. అయితే ఆ ఓడలో ఉన్నవారు మాత్రము క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఓడలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాయువుని విసిరింపజేశాడు. నీళ్లు క్రమేణా తగ్గిపోతూ ఉన్నాయి. నీళ్లు పూర్తిగా తగ్గిపోయినాయో లేవో చూచుటకై నోవాహు ఒక కాకిని పోవిడిచాడు. అది బయటికి వెళ్ళింది, ఇక తిరిగి రాలేదు. పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఇటు అటు తిరుగుతూ అలాగ ఓడకు దూరంగా ఉంటూనే వచ్చింది. ఆ తర్వాత నీళ్లు ఇంకిపోయినా లేవో చూచుటకై నోవాహు
మరొక నల్ల పావురాన్ని విడిచాడు. ఆ పావురం వెళ్ళింది, అరికాలు మోపడానికి కూడా స్థలం లేదు, తిరిగి మళ్ళా ఓడలోకి వచ్చింది. కొన్ని దినాల తర్వాత మళ్ళా ఆ పావురాన్ని విడిచాడు. అది బయటకు వెళ్ళి తిరిగి వస్తూ తురించబడిన ఒలివ ఆకును పట్టుకొచ్చింది. దాన్ని బట్టి నోవాహుకు అర్థమైంది, నీళ్లు భూమి మీద ఇంకిపోయినవి అని. ఇంకిపోయినవని ఎవరి ద్వారా తెలుసుకున్నాడు నోవాహు అని అంటే, ఆ నల్ల పావురము ద్వారా. నల్ల పావురం. ఇక్కడ రెండు పక్షులు కనపడుతున్నాయి, ఒకటి కాకి, రెండవది పావురం. ఈ రోజున మనం పావురమును గురించి కొన్ని సంగతులు ధ్యానించి మనం ముగించుకుందాం. ఓడ అరరాతు కొండ మీద నిలిచినప్పుడు నీళ్లు ఇంకిపోయినో లేవో తెలుసుకోవడానికి నోవాహు చేత పంపబడిన నల్ల పావురము. నల్ల పావురం. సరే, కాకి అయితే ఇప్పుడు కాకిని గురించి మనం ధ్యానించం, కానీ అది వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు. ఈ నల్ల పావురము ఓడలోకి రావడమే కాదు, తన ప్రజలతో కలిసి ఉండటమే కాదు, ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయిన లేవో తెలుసుకోవడానికి సాధనం అవుతూ వచ్చింది. ఈ నల్ల పావురం గురించిన కొన్ని సంగతులు మనం ధ్యానిస్తాం. పావురము అనేది ఎవరిని చూపిస్తుంది? ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. పావురములో చేదు లేదు, పిచ్చు లేదు, బలికి యోగ్యమైనది. బలి అర్పించేటప్పుడు అది పక్షి జాతులు అయితే పావురము కానీ గువ్వ కానీ తీసుకోవాలి. ఎందుకు? అది పవిత్రమైన పక్షి, దాంట్లో చేదు పిచ్చు లేదు. ఈ బలికి యోగ్యమైన పవిత్రమైన పక్షి ఎవరిని చూపిస్తుందనంటే, ఈ లోకానికి వచ్చి మానవాళి పాప విమోచన కొరకై ప్రాణం పెట్టిన, బలర్పించబడిన ప్రభుని యేసుక్రీస్తు వారే. మానవులు పాపాల పక్షంగా ప్రాణం పెట్టడానికి ఎవరు కావాలి? పవిత్రుడైన వాడు, పాపము లేని వాడు. ఈ లోకానికి యేసు ప్రభు వారు మానవుడికి వచ్చాడు. ఆయన భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన జన్మలో, జీవితంలో పాపం లేదు. లోకానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు? వాక్యంలో రాయబడింది, ఆయన పాపం చేయలేదు, పాపం ఎరుగుడు, పాపం ఆయనలో లేదు అని. మొట్టమొదటిగా ఈ పవిత్రమైన పక్షి పావురం ఎవరిని చూపిస్తుందంటే, పవిత్రుడు, నిర్దోషి అయిన, పాపుల కొరకే ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. రెండోది, ఈ పావురం ఎవరిని చూపిస్తుందని అంటే, పరిశుద్ధ ఆత్మను చూపిస్తుంది. యేసు ప్రభు వారు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. యోహాను దగ్గరికి బాప్తిసానికి పోతుంటే యోహాను అన్నాడు, నేను నీ దగ్గర బాప్తిసం తీసుకోవాల్సిన, నువ్వు నా దగ్గరికి వస్తున్నావయ్యా అంటే నీతి యావత్తు ఇలాగ జరగనిమ్ము అని. యోహాను చేత యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తుంటతోనే పరిశుద్ధ ఆత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చి వ్రాలింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చి వాలింది. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వినబడుతుంది ఆకాశం నుండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని. ఇప్పుడు పావురం రెండోది పరిశుద్ధాత్మను చూపిస్తుంది. పావురం మూడోది సంఘమును చూపిస్తుంది. దేవుని వాక్యంలో పరమగీతంలో 2వ అధ్యాయం 14 వచనం చూస్తే, బండ సందులో ఎగురు నా పౌరమా, పేటు బీటు ఆశ్రయించిన ఆ పౌరమా, నీ స్వరం నా మధురం, నీ ముఖం మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్మో, నీ స్వరము నాకు వినబడనిమ్మో. ఈ పౌరము ఎవరు చూపిస్తుంది? సంఘమును చూపిస్తుంది. ఇక్కడ మూడోది పౌరం అనేది ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తదాలతో కడగబడిన, పవిత్రపరచబడిన సంఘమును చూపిస్తుంది. నాలుగోది పౌరం ఎవరిని చూపిస్తుంది అంటే, యేసు ప్రభు వారి శరీరధారి లోకం ఉన్నప్పుడు ఆయన శిష్యులను ఉద్దేశించేలాగా మాట్లాడుతూ వచ్చాడు. మీరు పాముల వలె వివేకులుగా ఉండండి, పావురముల వలె నిష్కపటంగా ఉండండి అని. పావురం నాలుగోదిగా ఎవరిని చూపిస్తుంది? లోకంలో విశ్వాసులైన దేవుని ప్రజలను చూపిస్తుంది. 4 విషయాలు చెప్పాను. 1 పావురం ప్రభువును చూపిస్తుంది, 2 పావురము పరిశుద్ధాత్మను చూపిస్తుంది, 3 పావురము సంఘమును చూపిస్తుంది, 4 పావురము ప్రభుని యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ నల్ల పావురాన్ని గురించి మనం ధ్యానిస్తాం. బైబిల్లో కొన్ని పావురాలు ఉన్నాయి,
వాటన్నింటినీ జోలికి కాదు, కానీ ఈ నల్ల పావురం, ఈ నల్ల పావురంలో ఉన్న 4 శ్రేష్టమైన అనుభవాలు మీ గమనానికి తీసుకొస్తాను. ఈ రోజున పావురముకు పోలికగా ఉన్న ప్రభుత్వ మనలో ఈ అనుభవాలు ఉండాలి. ప్రభు రాకడ బహు త్వరితంగా ఉంది. ప్రభు వచ్చే దినాలు దగ్గర అవుతున్నాయి. సంగతులన్నీ మనకు అర్థమవుతున్నాయి. లేఖనాలు నెరవేరుతున్నాయి. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుందని ఈనాడు అన్ని దేశాల్లో కూడా సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. మారుమూల ప్రాంతాలకి, అడవి ప్రాంతాలకి, లిపి లేని చోట, భాష లేని చోట కూడా దేవుని వాక్యం వెళ్ళింది. దేవుని ప్రజల కష్టాలకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేశారు. ఓ సువార్త సంపూర్తి అవుతుంది. దేవుని యొక్క లేఖనాలు నెరవేరుతున్నాయి. ఆయన రాకడ సూచనలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంజూరు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం వస్తుంది. ఇశ్రాయేల్ చూపిస్తుంది పిల్లారా. చెదిరిపోయిన యూదులంతా సమకూర్చబడుతున్నారు. యెరూషలేము దేవాలయం కట్టబట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడు. అర్ధరాత్రి వస్తాడో, కోడి కూతలప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడ బహు త్వరితంగా ఉంది. ఆయన రాకడలో మనం ఎదుర్కొంటే కొరకై ఈ ఆత్మీయ సంగతులు మనలో ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ పావురంలో ఉన్న శ్రేష్టమైన 4 లక్షణాలు, సమయం అంటే 5 లక్షణాలు మీ గమనాన్ని తీసుకొస్తాను. దేవుని వాక్యములో మొట్టమొదటిగా ఈ పావురము మరణం తప్పించుకున్న పావురము. మరణం తప్పించుకున్న పావురము పిల్లరా అని ఎలాగ చెప్పగలుగుతున్నాం? ఆ దినాల్లో పావురాల గుంపు ఎంతో ఉంది. భూమి మీద సమస్త జీవరాశులను దేవుడే సృష్టించాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు అవుగా కంటే అయినాయి. సముద్రంలో జీవించే జీవరాశులు అవుగా కంటే అయినాయి. ఇంకా అడవి జంతువులు, భూముగాలు సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. కోకొల్లలుగా ఉన్నాయి దేవుని సృష్టి అయిన జీవరాశులు. దేవుడు చెప్పాడు నోవాహుతో, నోవాహు నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకో. అదే సమయంలో జీవరాశులు రెండేసి, అది పక్షులేమి, పశువులేమి, సముద్ర జీవులేమి, అడవి జంతువులేమి, రెండేసి, ఒకటి ఆడిది 2 మొగది, ఇలాగ ఓడలోకి తెప్పించు అన్నాడు. నోవాహు పనిచేశాడు దేవుని మాటకి దేవుడే. వీళ్ళరా ఆ తరంలో ఉన్న పావురాలు, పక్షుల గుంపు అంతా నీటి వరదల్లో మునిగిపోతే ఈ పావురం ఆ నీటి వరదల్లో మునిగిపోలే. ఆ పావురం బ్రతికింది. ఆ తర్వాత పావురం జీవించింది. ఇది మరణం తప్పించుకున్న పావురం. ఆ ఉగ్రతను తప్పించుకున్న పావురం. ఉగ్రత తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే అది ఓడలోకి వచ్చింది. ఓడలోకి వచ్చింది. ఈ ఓడ ఆ జలప్రలయం నుండి ఆ ఓడలో ఉన్న వారిని కాపాడుతూ వచ్చింది పిల్లారా. ఈ ఓడ ఎవరిని చూపిస్తుంది? నేటి దినాల్లో ఈ పావురం లోకంలో మానవాళ్ళని చూపిస్తుంటే ఈ ఓడ ప్రభుని యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆ దినాల్లో నోవాహు స్థితిసారపు రాణుతో ఓడను సిద్ధపరిచాడు. ప్రజలతో చెప్పాడు 120 సంవత్సరాల రక్షణ సువార్త. అయలారా 40 దినాలు ప్రచండమైన వర్షం భూమి మీద కురిపించబడింది. కొండ శిఖరాలు కూడా మునిగిపోయే పరిస్థితులు. దేవుడు నాకు చెప్పాడు, ఓడను సిద్ధపరచమన్నాడు. ఎవరైతే ఓడలోకి వస్తారో ఆ గొప్ప ఉపద్రవం, జలప్రళయం, మరణం నుండి తప్పించబడతారు. రండి, ఓడలోకి రండి అని అంటే ఆ నోవా కుటుంబం తప్ప ఏ మనుషుడు రాకపోక ఎగతాళి హేళన చేశారు వారు. వర్షం వస్తుందంట, మునిగిపోతామంట, ఓడలోకి పోతే కాపాడబడతామంట, దేవుడు నోవాహు చెప్పాడంట, ఇలాగ చెప్పుకుంటూ ఎగతాళి చేస్తూ ఓడకు దూరంగా ఉంటూ వచ్చారు. అందరు కూడా జలప్రాళంలో మునిగిపోయారు. అయితే ఈ పావురం మాత్రం ఓడకు దూరంగా లేదు, ఓడలోనికి ప్రవేశించింది. ఓడలోకి ప్రవేశించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పక్షుల గుంపు, ఆ పావురాల గుంపు ఆ ఊరికి వెలపట పొలంలో ఉన్నాయనుకోండి. నోవాహు అక్కడికి వెళ్ళాడు, పావురావుల గుంపును చూశాడు. ఓ పావురాలారా, దేవుడు నాకు చెప్పాడు జలప్రళయం వస్తుంది, ఓడను సిద్ధపరచుకోమని.
ఆ ఓడలోనికి జీవరాశుల్లో ప్రతి జాతిలో రెండేసి ఆడది మొగది తీసుకురమ్మన్నాడు. మీకు చెప్తున్నా, మీలో ఎవరైనా ఇద్దరు మొగది ఆడది నా మాట విని ఓడలోకి వస్తారా, జల ప్రళయాన్ని తప్పించుకుంటారు అని కేకవేసి చెప్తూ ఉంటే మిగతా పావురాలన్నీ తుర్రను ఎగిరిపోతే ఈ 2 పావురాలు మాత్రం నోవాహు మాటకు విధేయత చూపి లోపలికి వచ్చేసాయి. ఆ జల ప్రళయం ఉగ్రత నుండి కాపాడబడ్డారు. ఈ పావురాల గుంపు లోకంలో మానవాళి చూపిస్తుంటే ఈ మరణం నుండి కాపాడిన ఓడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూపిస్తుంది. ఈ ఓడను గురించి ప్రకటన చేసిన ఆ నోవాహు ఈనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులైన దేవుని వాక్యం ప్రకటించే సాధనాలే. ఆనాడు జలప్రళయం గురించి నోవాహు ప్రకటన చేశాడు. ఈనాడు రాబో ఉగ్రతల గురించి దేవుడు తన దాసుల ద్వారా లోకానికి ప్రకటన చేస్తున్నాడు. అప్పుడున్న లోకం నీటి వరదల చేత మునిగిపోయింది, కానీ ఇప్పుడున్న లోకం మానవుల పాపను బట్టి అగ్ని కొరకు నిల్వ చేయబడింది. లోకములో మానవుడు జన్మతో పాపి, కర్మను బట్టి పాపి, ఇట్టి పాపులతో నింపడే మానవుడు యుగాయుగాలు కాలే నరకానికి అగ్నికి పాత్రుడు. అయితే ప్రభు మానవాళిని ప్రేమించి ఆ అగ్నికి, ఆ నరకాగ్నికి పాత్రుడు కాకూడదని ఆయన ఓడను సిద్ధపరిచాడు. ఎవరి ఓడ? యేసు ప్రభు అనే ఓడను దేంతో తయారు చేశారు? స్థితిసారక మ్రానుతో. ఈ సంసారక మ్రానుతో చేయబడిన ఓడ ప్రభును చూపిస్తుంది. స్థితిసారక మ్రాను ఎందుకు వాడారు? స్థితిసారక మ్రాను నీటిలో మునిగిపోదు, కుళ్ళిపోదు. అవును, ఈ స్థితిసారక మ్రానులో ఏ గుణం అయితే ఉందో ప్రభుని యేసుక్రీస్తు వల్ల గుణం కనపడుతుంది. ఆయన ఈ లోకానికి మానవుడు వచ్చాడు. ఈ లోక పాపములు ఆయన మునిగిపోలేదు. ఆయన మానవాళి పాప విమోచనకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలో దేహం కుళ్ళిపోలే. ఆయన మృత్యుంజయుడిగా 3వ దినాన్ని లేచాడు. ఆ స్త్రీలు ఆదివారం పెందల కడనే సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎందుకనంటే ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పొయ్యాలని. వారి సంభాషణ ఏంటి అంటే, మనం ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని పోతున్నాం, కానీ ఆ సమాధి మీద పెద్ద రాయి బొర్లించబడింది. మన కొరకు ఎవరు ఆ రాయిని దొర్లిస్తారు, ఎవరు ఆ రాయిని తీసివేస్తారు, ఇలాగ అనుకుంటూ పోతున్నారు 2 స్త్రీలు, మగ్దలేని మరియా, వేరొక మరియా. అక్కడ పోయేసరికి సమాధి మీద రాయి లేదు, సమాధిలో యేసుప్రభు దేహం లేదు. అక్కడ 2 మనుషులు ప్రత్యక్షమై, సజీవుడైన వారి మీరు మృతులు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీకంటే ముందు గల్లియాకు వెళ్తున్నాడు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆ స్థితిసారక మ్రాను ఎలా కుళ్ళిపోలేదో యేసుప్రభు వారి దేహము సమాధిలో కుళ్ళిపోలే. మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడు. అవును, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు మానవాళి పాప విమోచన కొరకై ఆయన మ్రాను వలె కొట్టబడ్డాడు, మేకులతో దిగ్గొట్టబడ్డాడు, కోయబడ్డాడు. శిక్ష నుండి రక్షణ ఓడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోకి వస్తావా? లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగు. వీడా, దినాలు పొట్టువలే గట్టించిపోతున్నాయి. భయంకర దుర్దినాల్లో ఉంటున్నాం. మరణం కిటికీలను ఎక్కుతుంది. ఎవరు ఎట్లా రాలిపోతారో అర్థం కావట్లా. ఒకటి తప్పించుకుంటే ఒకటి వస్తుంది మరణాలు. దుర్దినాల్లో ఉంటున్నాం. రేపు బ్రతుకుతామనే గ్యారంటీ లేని దినాలు ఇవి. ఇంకెంతకాలం నిర్లక్ష్యంగా అనాలోచనగా ఉంటావు. చూద్దాంలే, ఇప్పుడు కాదులే, టైం ఉందిలే అనుకుంటావు. నీకు తెలుసా ఈ కరోనా వ్యాధి లాగా వస్తుందని? నువ్వు ఎప్పుడైనా ఊహించావా ఇలాగ లాక్డౌన్ పెడతారు, మందిరాలు ముయ్యబడతాయని? జరిగిపోతున్నాయి కదా. ఇంకెంతకాలం నిర్లక్ష్యంగా జీవితాన్ని గడుపుతావు. నోవహు మాటకు విధేయత చూపిన పావురం ఓడలోకి వచ్చింది. జలప్రళయం ఉగ్రతను తప్పించుకో. రా, రక్షణ ఓడైన ప్రభుని యేసుక్రీస్తు ఇంకెంతకాలం దూరం ఉండదు. ఇది ఫస్ట్ది, పావురంలో మొదటిది. రెండవదిగా చూస్తే ఆ పావురము, ఇప్పుడండి మనం చదువుకుంటూ వచ్చిన భాగంలో, ఇప్పుడు జలప్రళయం తప్పించుకుని ఓడలో ఉంది. ఈ ఓడలో ఉన్న పావురము భూమి మీద నీళ్ళు ఇంకిపోయినాయో లేవో అని చూచుటకై నోవాహు ముందు కాకిని పంపాడు. అది వెళ్ళింది, తిరిగి రాలేదు.
ఎప్పటిదాకా? ఇంకా తర్వాత కనపడలే. భూమి మీద నీళ్ళు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగుతుంది, అలాగే ఉండిపోయింది. అది కొన్ని దినాలు చూసి రాకపోయేసరికి ఈ నల్ల పావురమును బయటకు విడిచాడు. నల్ల పావురం ఇది వెళ్ళింది, అరికాలు మోపడానికి కూడా స్థలంలే, మరలా తిరిగి ఓడలోనికి ప్రవేశించింది. చేపట్టుకుని లోపల తీసుకున్నాడు నోవా. ఇక్కడ ఈ పావురం బట్టి మనకేం అర్థం అవుతుంది? ఈ నల్ల పావురం బట్టి భూమి మీద నీళ్ళు ఇంకిపోయినా లేవు చూసడానికి పంపాడు బయటికి. ఆ ముందు పోయి తిరిగి రాలే, ఇది మరలా తిరిగి వచ్చింది. ఎందుకు? దాని అరికాలు మోపడానికి కూడా స్థలము లేదు. మరి దీనికి లేని స్థలం అది ఎక్కడ, దానికి ఎక్కడ ఉంది? దేనికి? కాకి. నేను అనుకుంటా జలప్రళయంలో సమస్త జీవరాశులు మునిగిపోయినాయి. 40 దినాలు ప్రచండమైన వర్షం, మనుషులేమి, పశువులేమి, పక్షులేమి, అడవి జంతువులేమి అన్నీ కూడా. ఇప్పుడు ఆ నీటి మీద కొండ శిఖరాలు కూడా మునిగిపోయినాయి కదా, శవాలు తేలాడుతూ ఉన్నాయి. దుర్గంధం, వాసన, ఒకటి కాదు రెండు కాదే. ప్రపంచంలో జీవరాశులన్నీ కూడా, ప్రపంచం సముద్రంగా ఉండిపోయింది. ఇన్ని జీవరాశులు సముద్రంలో తేలాడుతూ ఉన్నాయి, కంపు మురికి వాసనతో. ఈ కాకి ఆ నీళ్లు ఇంకిపోయేంత వరకు ఎక్కడుండి ఉంటుంది? ఆ తేలాడుతున్న శవాల మీద తిరుగుతూ ఉంటుంది. ఈ శవం మీద కాసేపు, ఆ శవం మీద కాసేపు, ఆ శవం మీద కాసేపు. అలాగే తన సమయం అంతా గడుపుకుంటూ వచ్చింది. పావురం కూడా బయటికి వెళ్ళింది, కానీ ఏ శవం మీద వాడటానికి ఇష్టపడలే. ఎడన భూమి కనపడుద్దేమో, ఎగురుకుంటూ వెళ్తుంది, ఎగురుకుంటూ వెళ్తుంది, ఎగురుకుంటూ వెళ్తుంది. ఇంకొంత దూరం పోతే కనపడుద్ది, ఇంకొంత దూరం పోతే కనపడుద్ది, ఇంకొంత దూరం పోతే కనపడుద్ది. ఎక్కడా కనపడలే. అలసిపోయింది, ఆకలి కొన్నది. ఇప్పుడు తిరిగి మైళ్ళు కొలది ఓడలోకి పోవాలి. నీరసం వస్తుంది, తినటానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, అలుపు వస్తుంది. ఇలాగ రెక్కలు ఆడించుకుంటూ మళ్ళా ఓడ దగ్గరికి పోవాలంటే ఎంత టైం పట్టుతుంది? పడి చచ్చిపోతానేమో. కొన్ని నిమిషాలు ఏదైనా శవం మీద కత్తి వాళ్దాం, కాకి వాళ్ళతో తిరుగుతుంది అటు ఇటు. కొంత రెస్ట్ తీసుకుందాం, ఆ తర్వాత బయలుదేరి వెళ్దాం. ఇలాగ అనుకోలేదు. ఎందుకంటే అలసటగానే ఉంది, కాళ్ళు పీగుతున్నాయి, రెక్కల నొప్పులు పుడుతున్నాయి, మైలు కొలత వచ్చింది, మళ్ళీ మైలు కొలత తిరిగిపోవాలా. కానీ వాలాలంటే, అలుపు తీర్చుకోవాలంటే దేని మీద వాలాలి? శవం మీద వాలా, దుర్గంధం కంపు కొట్టే దాని మీద వాలాలి. అందుకే నేను దాని మీద వాలాలి. ఒకవేళ పోలేకపోయినా, కాళ్ళు లాగుతున్నా, రెక్కలు నొప్పులు పుడుతున్నా, పోవడానికి శక్తి లేక సన్నగిలి పడిపోయినా, చచ్చిపోయినా పర్లేదు, కానీ ఆ శవం మీద వాడటానికి ఇష్టపడను. ఎందుకంటే నేను పరిశుద్ధమైన జీవిని, పాపను అంటకుండా బ్రతికే జీవిని. నేను ఇలా రెస్ట్ తీసుకోవాలంటే ఏ బృకి మైల శవం మీద వాలాలి. చావడానికైనా సిద్ధమే, కానీ నా పరిశుద్ధతను నేను భంగం చేసుకోను, నా పవిత్రతను నేను భంగం చేసుకోను. అందుకే చచ్చినా బ్రతికినా సరే నేను మాత్రం ఓడకి వెళ్ళాలి. ఇదేం చూపిస్తుంది? పావురంలో రెండవ లక్షణము అంటే తన పరిశుద్ధతను కాపాడుకోవడం. ఆ పరిశుద్ధమైన జీవి అపితత మాలిన్యం దగ్గర తను ఎంత భద్రపరుచుకుంటుందో. కష్టమే, అలసటే, ఆకలే, దర్పికే, అయినా పర్వాలే. దేవుని బిడ్డ, ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కోవాలి అంటే ప్రభు వచ్చేంత వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. రక్షించబడిన ప్రభు బిడ్డ, ఈనాడు దేవుడిచ్చిన పరిశుద్ధత, దైవత్వాన్ని చిన్న చిన్న వాటికే పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు దాని గొప్పదనం ఏంటో, దాని ఆధిక్యత ఎరక్క ఊరికి అమ్ముకుంటున్నారు. ఎవరిలాగా? ఏశావుకులాగా. ఏశావు ముందు పుట్టాడు, గర్భంలోనే పెరుగులాట. ఆ తల్లి తట్టుకోలేక దేవుసలికి మొరపెడుతూ వచ్చింది. చివరికి ఏశావు బయటకు వచ్చాడు. ఏశావు మడం పట్టుకుని యాకోబు కూడా వచ్చాడు. ఇప్పుడు జ్యేష్ఠుడికి ఎంచబడ్డాడు ఏశావు. జ్యేష్ఠత హక్కు, జ్యేష్ఠుడికి ఎంచబడ్డాడు. కానీ ఓ దినాన చిక్కుడుగాయల కూరక జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నాడు. చిక్కుడుగాయల కూరక జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నాడు. అందుకనే ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన మీలో ఉండునేమో చూచుకొనుడి.
అడవి పోయాడు వేటకు, ఏ జంతువు దొరకలు అలసిపోయాడు. ఇంటికి వచ్చేళ్ళకి ఎర్రని చిక్కుడుగాయల కూర చేస్తున్నాడు. ఎవరు? యాకోబు. కాస్త బెటరా అన్నాడు. ఇతర మోసగాడు, సామాన్యుడు కాదు. నేను ఊరికి పెడతానా? నా జ్యేష్ఠత హక్కు ఇస్తే నీకు సరే, నీ జ్యేష్ఠత హక్కు నాకు ఇస్తే నా చిక్కుడుగాయల కూర పెడతా. రేపో మాపు సచ్చేవాడికి నాకెందుకురా, నువ్వే తీసుకో. ఒక్క పూట కూడి కొరకు జ్యేష్ఠత హక్కును అమ్మి వేసుకున్నాడు యేసయ్య. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు శ్రేష్టమైన పరిశుద్ధతనిచ్చాడు. మన పాపములు కడిగాడు. పరిశుద్ధులో పాలుభాగస్తులు పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేర్చాడు. అయితే అనేక సార్లు తుచ్చమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకై, ఈ తిండి, ఈ జీవనం, ఈ లోక సంపాదన కొరకై, ఈ లోక వైభవాల కొరకై కలిగిన పరిశుద్ధతను పడంగా పెడుతున్నారు. దాని విలువ ఎరక్క. దేవుని బిడ్డలారా, నీ కలిగిన పరిశుద్ధతని కాపాడుకుంటావా? ఏది దేవుని యొక్క ఉద్దేశం? 1 తెస్సలోనిక చదవండి. దేవుని యొక్క చిత్తం 1 తెస్సలోనిక, క్షమించండి, 4వ అధ్యాయం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. ఏంటి దేవుని యొక్క ఉద్దేశం అంటే, రక్షించబడిన ప్రభు బిడ్డలంగా పరిశుద్ధులగుటయే, లేక పరిశుద్ధతను కాపాడుకుంటే 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వల్లే కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందు తమ తమను ఘటములను ఎట్లు కాపాడుకోరవని అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. పరిశుద్ధత యందు తమ తమ ఘటములను కాపాడుకుంటామా? పోగొట్టుకుంటాం. దేవుని ప్రజలారా, ఈ లోకం సంబంధమైన తుచ్చమైన వాటి కొరకే యేసయ్య వలె మన పరిశుద్ధతను, దైవత్వాన్ని పోగొట్టుకుని గుందుముగాక. ఇంకెక్కువ వ్యాఖ్యానించట్లేదు కానీ సాగిపోదాం దేవుని వాక్యంలో. ఆ పౌరంలో ఉన్న 2వ లక్షణం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తన పరిశుద్ధతకు భంగం కలిగించే పని దగ్గరికి పోవట్లేదు. 3వ అనుభవం చెప్తాను రండి దేవుని వాక్యంలో. 3వది, ఇప్పుడు విడిచిపెట్టాడు. భూమి మీద నీళ్ళు ఇంకిపోయినవి లేవు అని చుట్టూ తిరిగింది, అదైతే వెళ్ళిపోయింది అని అడ్రస్ లేకుండా. ఇది మళ్ళా ఓడలోకి వచ్చి వాడి దగ్గర కిటికీ దగ్గరికి వచ్చి వాడిని కిటికీ తెరిచి లోపలికి తీసుకున్నాడు. ఇదేం చూపిస్తుంది? విడిచిపెట్టిన తర్వాత బయటకు వెళ్ళింది ఒంటరిగా. అలాగే కొంతకాలం బయటకు అడుగుతామని ఇష్టపట్టలే. లోపల ఎవరున్నారు? తన జతపక్షి ఉంది. లోపల ఎవరున్నారు? తనకి యోగక్షేమాన్ని చూసే నోవాహు ఉన్నాడు. ఇంకా 4 రోజులు ఉందాం, ఇంకా 4 రోజులు బయట తిరుగుదాం, ఇప్పుడు దాకా లోపల ఉక్కిపోయాం, గాలి సరిగ్గా లేదు, అన్ని జంతువులతో కలిసి చిన్న ఓడలో ఏనుగులు ఉన్నాయి, తర్వాత ఒంటెలు ఉన్నాయి, పెద్ద పెద్ద జీవులు ఉన్నాయి. ఇంత చిన్న ఓడలో మనుషులేమి, పశువులేమి, పక్షులేమి, వీటన్నిటితో ఇరుగ్గా ఉండిపోయినా కాస్త బయట గాలి పీల్చుకుందాం, స్వేచ్ఛగా ఉందాం, అలగపోతే అలాగ ఎగురుతూ తిరుగుదాంలే. ఇష్టపడలే. తను ఏ పని కొరకు పంపించిందో ఆ పని విషయంలో సరిగా వెంటనే లోపలికి వచ్చేసింది, లేట్ చేయలే. దీని అనుభవం ఏం చూపిస్తుందంటే, ఓడలో ఉన్న తన జత పక్షిని ప్రేమించేది. అంతేకాదు, తనకు యోగక్షేమాన్ని చూస్తే ఆ యజమానుని గౌరవించేది. అంతేకాదు, తనను కాపాడుతున్న, భద్రపరుస్తున్న ఆ ఓడను గౌరవించేది. అవి వదిలిపెట్టి ఉండటానికి బయట ఇష్టంలే. అదైతే మర్చిపోయింది. ఇంతకాలం తన యోగక్షేమాలు చూసిన యజమానుని మర్చిపోయింది. తన ఈ జలప్రాణం నుండి కాపాడిన ఓడను మర్చిపోయింది. తనతో సహవాసం చేసే జత పక్షిని కూడా మర్చిపోయింది. బయట తిరుగుతూ వచ్చింది. కానీ ఈ పౌరమైతే తన జత పక్షి కాపాడిన ఓడ, తన యోగక్షేమాన్ని చూసిన ఆ యజమానుడు వాటి పరిధి నుండి బయటికి వెళ్ళలేకపోయింది. దేవుని బిడ్డ, ఈనాడు రక్షించబడ్డావు, ఓడ లాంటి సంఘ సహవాసంలో చేర్చబడ్డావు. నీ యోగక్షేమాన్ని చూసి నిన్ను పోషించే దైవ సేవకులు, నీ తోటి జతపక్షి, తోటి విశ్వాసులు
సహవాసం ఇది. ఈ లోకాన్ని స్నేహించి లోక సంబంధమైన ఆశించి ఎన్నిసార్లు సహవాసానికి దూరం అయిపోతున్నావు. ఆ పక్షి అయితే ఇక లేదు, జతపక్షిని మర్చిపోయింది, ఓడను మర్చిపోయింది, ఓడ దాని క్షేమాన్ని చూసే ఆ దైవజన్ను మర్చిపోయింది, తిరుగుడుతూ ఆడుతున్నావు. ఆ శవాలు దానికి సంబంధించిన సంగతుల వైపు మళ్ళీ. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తెస్సలోనికకు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పౌలు దగ్గర ఉన్న ఒక వ్యక్తి దేమ అనేవాడు లోకం వైపు చూశాడు. పౌలును సహోదరుని వదిలిపెట్టిపోయాడు, విశ్వాస భ్రష్టుడు అయిపోయాడు. లోతు విషయంలో మనం చూస్తాం, కనులెత్తి సొదొమ వైపు చూశాడు. అది ఏదైనా తోటలాగుంది పచ్చగా. వెంటనే అబ్రహామును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అబ్రహామును విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయాడు. చివరికి ఎంత నష్టానికి కారణమైందో చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దేవుని ప్రజల సహవాసం, సంఘ సహవాసం ఎంతో శ్రేష్టమైనది. లోకంలో భద్రత లేదు. ఈ చివరి దినాల్లో ప్రభు రాకడి దినాల్లో ప్రభు వచ్చేసరికి నువ్వు ఎక్కడ ఉండాలి? యోవేల గ్రంథంలో రాయబడిన మాట, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలెను, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలెను. గది ఒకటి ప్రార్థన చూపిస్తుంది, రెండవది గది సంఘ సహవాసాన్ని చూపిస్తుంది. పిడా పెండ్లి కుమార్తె నేరుగా పెండ్లి పార్పును ఎక్కదు. తెలుసు కదా మనకి, పెళ్లి జరుగుతాయి. పెళ్లి కుమారుని ఇంటి దగ్గర పెళ్లి జరుగుతుంది. సరే, కొన్నిసార్లు కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కుమార్తె వస్తుంది, నేరుగా రావడంతో పెళ్లి మండపం మీదకి ఎక్కదు. పెళ్లి కుమారుని కలుసుకోబోయే ముందు, పెళ్లి మండపానికి వెళ్ళే ముందు ఆ పెళ్లి కుమార్తె విడిది గది ఉంటుంది. ఆ విడిది గదిలో ఆ పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది. సిద్ధపడిన తర్వాత పెళ్లి కుమారు దగ్గరికి, పాన్పు దగ్గరికి తీసుకుపోతారు. అక్కడ వివాహం జరుగుతుంది. అవును, పరమవరుడైన పెళ్లి కుమారుడిని, సంఘమైన పెళ్లి కుమార్తె కలుసుకోవాలి అంటే బయట ఎక్కడో తిరుగుతుంటే కాదు, గదిలో నుండి. ఈ గది ఏంటి? దేవుని బిడ్డను పెళ్లి కుమారుడి కొరకై సిద్ధపరిచే గదిది సంఘ సహవాసం. ఎన్నిసార్లు సహవాసానికి దూరంగా ఉంటున్నావు? దేవుని ప్రజలతో, దేవుని ఇంటితో సంబంధం లేకుండా జీవిస్తున్నావు. ప్రభు వస్తే ఎత్తబడతామా? దేవుని ప్రజలారా, పావురంలో ఉన్న 3వ లక్షణం, అవసరం కొరకు బయటికి వెళ్ళింది కానీ అది బయట నిలబడటానికి ఇష్టపడలే. రివ్వును తిరిగి వచ్చింది. దేవుని ఇంటిని ప్రేమించే వ్యక్తి, దేవుని ప్రజలను ప్రేమించే వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి కనపడుతుందని వదిలిపెట్టట్లేదు. ఆ ఓడను, జతపక్షిని, ఆ ఓడలో తన యోగక్షేమాలు చూస్తే దైవజనుణ్ణి ఎన్నిసార్లు గూడు విడిచిన పక్షిలాగా సహవాసానికి దూరంగా ఒంటరి బ్రతకడానికి ఇష్టపడతాం. నష్టమే. 4వ తలంపు చెప్పి నేను ముగించేస్తున్నాను. 4వ తలంపు, ఈ పావురంలో ఉన్న 4వ తలంపు ఏంటంటే, ఇప్పుడు ఆ కాకిని విడిస్తే అది పోయింది బయటికి. అవి కనపడేసరికి ఇక ఓడ కనపడలా. ఓడ కంటే కూడా ఆ ఓడలో ఉన్న ఆ దైవజనుడు తనకు పని అప్పగించి పంపాడు. ఏంటి ఆ పని? ఏంటయ్యది? భూమి మీద నీళ్లు ఇంకిపోయినవో లేవో చూడటానికి వెళ్ళింది. అది వెళ్ళి ఏం చేసింది? సంగతి మర్చిపోయి ఇక బయట తిరగడం ప్రారంభించింది. అయితే పావురం మాత్రం తన యజమానుడు ఏ పని అప్పగించాడు? ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయినాయి, ఆకులు వచ్చినాయి, తింటానికి తిండి దొరుకుతుంది, ఆరిన నేల ఉంది. తర్వాత 3వసారి విడిచినప్పుడు ఇంకా అది బయటకు వెళ్ళిపోయింది, మళ్ళా రాలే.
అయితే రెండోసారి ఆకులున్నాయి, భూమి భూమి ఆరిపోయింది, పచ్చిక మొలిసింది. ఏం తీసుకొచ్చిందంట? తుంచబడిన ఒలీవ ఆకు. అబ్బా, ఆకులు వచ్చినాయి, చిగుళ్ళు వచ్చినాయి, మంచి సువాసన, గాలి, ఇక చాలు ఇప్పుడు ఉండిపోదాం. ఇంతకుముందు అంటే అరికాలు మోపడానికి కూడా స్థలం లేదు కనుక తిరిగి వాళ్ళకి వచ్చాను, ఇప్పుడు అన్ని అవకాశాలు దొరికినాయి అని వాటిని అనుభవిస్తూ యజమానుడు అప్పగించిన పని మర్చిపోలే. తన యజమానుడు ఏదైతే పని అప్పగించాడో ఆ తుంచబడిన ఒలీవ ఆకును తీసుకుని రావడం ద్వారా యజమానికి అర్థమైంది, భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయి. చివరిగా ఆ పక్షి జీవితంలో నేనేం చెప్తున్నానంటే, అపావరంలో ప్రభు ఇచ్చిన తలంపుని బట్టి తన యొక్క యజమానిక చిత్తాన్ని నెరవేర్చిన ఈనాడు పిల్లరా, భూమి మీద రక్షించుకొని సంఘ సహవాసంలో నిన్నుంచి నీకంటూ ఒక పని, బాధ్యత నీకు అప్పగిస్తే ఎంతవరకు నెరవేరుస్తున్నావు? భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? కాకివలే పౌరం తిరిగి వచ్చింది. ఇదిగో నువ్వు పంపించావే, దానికి రిజల్ట్ ఇది. అది నాకెంత సంతోషం కలిగింది. ఈనాడు దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయగలుగుతున్నామా? ఏది చేయమని కోరుతున్నాడు? ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం నెరవేర్చడం మన జీవితంలో గొప్ప ధన్యత. అందుకే కీర్తన దావీదు 40వ కీర్తన అనుకుంటాను, కుమారుల దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఇంకా దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచురని రాయబడింది. పిల్లరా, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏది అప్పగించాడు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. చాలాసార్లు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుడు అప్పగించే పని మనకు అనుకూలంగా కనపడదు. కొన్నిసార్లు అనుకూలంగా ఉన్నాయి, మంచిగా అనిపించి చకచకటే చేసేస్తాం. అయితే ప్రతికూలంగా ఉన్న విషయాల్లో ప్రక్కన పెట్టేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంటారు. యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని అనుకూలమైంది కాదండి. ఇలాగ చెప్పి నేను ముగించేస్తాను. ఎలాంటి పని అప్పగించాడు? యేసు ప్రభు వారు తను అప్పగింపబడే రాత్రి గెస్తమైన తోటలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, తొలగించు. ఏదది? ఏ గిన్నె? వాళ్ళని అడిగాడు, నా కుడివైపున ఎడవైపున కూర్చోవాలని మీకు ఆశ అయితే ఉంది, నేను తాగగలిగే గిన్నెలోది మీరు తాగుతారా అని. ఎవరితో? యోహాను, యాకోబు, జబదయి కుమారుల తల్లి అయిన సలోమి తన ఇద్దరు కుమారులు పట్టుకొచ్చింది యేసయ్య దగ్గరికి. పట్టుకొచ్చి, అయ్యా, నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకడిని, నా కొడుకుల్లో ఎడవైపున ఒకటి కూర్చోబెట్టుకో. మొత్తం ఎంతమంది శిష్యులు? 12 మంది. ఒకడు కుడివైపున ఉండాలంటే ఎడవైపున ఉండాలి సంతతి. మరి మిగతా వాళ్ళ సంతతో మిగతా వాళ్ళు 10 మంది శిష్యులు ఏం కావాలా? చాలా మందికి స్వార్థం, అంతా మాకే కావాలా, అంతా మేమే చూడాలా, ఇంకంతా మిగతా వాళ్ళకి దేనికి ఎవరికి అవసరంలే. సరే, ఒక్క మాట పక్కన పెట్టుకోలే, మిగతా వాళ్ళ సంగతి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా కాదు, నీ కుడివైపున ఒకడు, ఎడవైపున ఒకరు, ఇద్దరే ఉండాలా, మిగతా వాళ్ళకి దూరంగా ఉండాలా. నువ్వేం అడుగుతున్నావు? నీకు అర్థం కావట్లా. నేను తాగే గిన్నెలోది మీరు త్రాగలరా? ఓ, మేము తాగుతా ఉన్నారు వాళ్ళు. నేను త్రాగబోయే గిన్నెలోది మీరు త్రాగలరేమో, కానీ నా కుడివైపున ఎడవైపు ఉండటానికి అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో. ఏంటి ఆ గిన్నె? పొందబోయే ఆ శిలువ మరణం, ఆ శ్రమ. వారు కూడా తాగారండి. యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడు. యోహాను సరసల కాగే నూనెలో వేయబడ్డారు. ఆ గిన్నె ఏం చూపిస్తుంది? వారు పొందబోయే శ్రమ, మరణాన్ని చూపిస్తుంది. యేసయ్య సిలువలో, ఎగెస్తమైన తోటలో, నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు. అది యేసు ప్రభువు దేహానికి ఇష్టంలే. ఎందుకంటే ఒక మాట అన్నాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే శిష్యుల గురించి అనుకుంటున్నాం,
కాదు, యేసుప్రభు తన గురించే చెప్తున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అందుకే ఆ పనికే వచ్చాడు కానీ ఆ శరీరం సహకరించట్లే. వద్దు వద్దు, అందుకే నా యుద్ధ నుండి తొలగించు అని అంటూ అంతటితో ఆగిపోలే. నీ చిత్తమే సిద్ధించుగా, నీవు ఆ విధంగా జరిగించాలంటే నేను రెడీ. ఇలా దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు అప్పగించే పని, దేవుని యొక్క చిత్తం అనేకసార్లు మన జీవితంలో అది కష్టతరంగా, అది ఇబ్బందికరంగా, అది చేయడానికి అలివిగాంధిగా కనపడుతుంది. అందుకనే నా శక్తి, నా సామర్థ్యాలు నాకు సరిపోదు గనక, నేను దీనికి తోగను గనక నాకు అవసరం లేదు, గాడి పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటాను. చాలా దేవుని బిడ్డ, దేవుడు మోపాడు, ఆయన నీ చిత్తం అలాగ నీ ఎడలో ఉంటే దాన్ని జరిగించడానికి కూడా శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన. ఎలాగంటే ఇలాగ ఆయన ప్రార్థన చేస్తుంటే పరము నుండి ఒక దూత వచ్చిందంట, ఆయన్ని బలపరిచింది. దేవుని స్తోత్రం. నీ చిత్తమే సిద్ధించుగాక ఎప్పుడైతే అన్నాడో, దేవుని చిత్తానికి పూర్తిగా అప్పగించుకున్నాడో, పరలోకంలో ఒక దూత వచ్చి ఆయనను బలపరిచింది. ఆ తర్వాత ఇక ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తిరగదు. భయంకరంగా కుట్టుతున్నారు, ఆయన శరీరం చీలిపోతుంది, కండలు రాలిపోతున్నాయి, రక్తం దారులుగా ప్రవహిస్తుంది, ఎముకలు అన్ని కూడా స్థానాలు తప్పుతున్నాయి. కానీ ఆయన ఏం బాధపడలే. ఎందుకంటే పని అప్పగించిన దేవుడే దాన్ని చేయడానికి శక్తిని, సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఆ దూత బలపరిచింది. ఓ బిడ్డ, దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో ఇది నా శక్తికి మించింది, నా స్థాయికి మించింది, నేను చేయడానికి ఇది నా వల్ల కాదు, నేను నీకు అర్హుండు కాదని చెప్పి పక్కన పడేసి నీ ఇష్టానుసారంగా పోతున్నావేమో. అప్పగించిన దేవుడు సామర్థ్యాన్ని కూడా ఇస్తే దేవుడు. వాటి వైపు చూడకు, దాన్ని అప్పగించిన ప్రభు వైపు చూడు. నీకు శక్తినిచ్చేది ఆయనే. ఆయన అప్పగించిన పని నెరవేర్చు. యేసు ప్రభు వారు భూమి మీద దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చాడు. తండ్రి, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. ఎలాగ నెరవేర్చాడంట? సగం నేను చేశాలే, సగం వాళ్ళు చేస్తారులే, ఎప్పుడు నేనేనా, అంతా నేనే చెయ్యాలా? కొంతమందికి ఆ సంఘంలో పనులు అప్పగిస్తా ఉంటే, ఇంతమంది సంఘంలో ఉంటే ఆయనకి నేనే దొరికా, ఊరికి నన్నే పిలుస్తాడు, వాడేమయ్యాడు, వీళ్ళేమయ్యారు. మిగతా వాడికి అయితే అందరు ముందు ఉంటారు, కానీ పనికి వచ్చేసరికి ఆయనకి నేనే దొరుకుతా. దేవుని బిడ్డ, కాదనకు. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు అప్పగించిన పని నెరవేర్చు. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయొచ్చు, ఇంకనో ఉపచారం చేయుచుండు చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చెయ్యి. ఎప్పుడో చాలా మంది నేను అప్పుడు ఇది చేశా, నేను ఇప్పుడు ఇది చేశా, నేను అట్ట కష్టపడ్డా, నేను ఇష్ట కష్టపడ్డా, రకరకాలుగా చెప్పుకుంటారు. అప్పుడైతే ఇప్పుడేది సంపూర్తి చెయ్యాలి, ముగించాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కరముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇది ఇక మీద నా కొరకు ఏముందంట? నీతి కిరీటము. సంపూర్ణంగా నెరవేర్చాలి దేవుడు అప్పగిచ్చిన పని భూమి మీద నువ్వు ఉన్నంత కాలము. ఎప్పుడేదో చేశానని కాదు, యేసు ప్రభువు తనకు అప్పగించబడిన పని అరకొరవ కాదు, శిలువ బలియాగం అంత వరకు పూర్తి చేశాడు. ఇప్పుడు శిలువలో అంటాడు సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? దేవుడు తనకు అప్పగించిన పనిని ముగించే విషయం. ఎప్పుడైతే పూర్తి చేశాడో, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని రిక్తుడయ్యాడు. ఇప్పుడు ఎంతగా హెచ్చించబడ్డాడో తెలుసండి. అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి
శక్తి గల్లదు, యేసు నామములో శక్తి గల్లదు, దోషులకు శాశ్వత ముక్తి గల్లదు, దోషులకు శాశ్వత ముక్తి గల్లదు. పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా, అన్ని నామములకు పైన ఆయన నామానికి మించిన నామం లేదండి. అంతగా హెచ్చించబడి అప్పగిచ్చిన పని నెరవేరుస్తావా? పావురంలో 4 లక్షణాలు చెప్పాను. ఒకటి, మరణం తప్పించుకున్న పావురం. రెండో, తన పరిశుద్ధతను కాపాడుకున్న పావురం. మూడోది, సహవాసాన్ని విడిచిపెట్టని పావురం. సహవాసాలు ఎవరెవరు కనపడుతున్నారు? ఒకటి, ఓడ కనపడుతుంది. రెండోది, జతపక్షి కనపడుతుంది. మూడవది, వారి క్షేమాన్ని చూస్తే నోవాహు కనపడుతున్నాడు. బయటికి వెళ్ళింది కానీ, పని నిమిత్తం పంపించబడింది కానీ, అది ఎప్పుడెప్పుడు తన స్థానంలోకి రావాలి, సహవాసంలోకి ఆరాటపడుతూ వచ్చింది. తిరిగి రివ్వును వచ్చి వాలింది. నాలుగవది, తన యజమానుడు ఏదైతే అప్పగించాడో దాన్ని తూచా తప్పక నెరవేర్చింది. నెరవేర్చే విషయంలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలిగినాయి, కానీ వెనకడుగు వేయలేదు. చాలాసార్లు దేవుని ఇంట్లో, దేవుని విశ్వాసంలో ముందుకు దేవుడు అప్పగించిన పనిలో ముందుకు సాగిపోయేటప్పుడు కొన్నిసార్లు ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతుంటాయి. మాటలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. విడారా, అప్పుడేం చేస్తాం? నేను ప్రభు పని చేస్తుంటే అంత సవ్యంగా సాగిపోద్దా, నేనేదో నెత్తిరి పెట్టుకుంటే అడుగడుగున అట్టనేవాళ్ళు, ఇట్ట అనేవాళ్ళు, లేకపోతే ఎదిరించేవాళ్ళు, వెనకలాగేవాళ్ళు. ఇట్టనుకుంటే నేను అసలు దిగను, అసలు నాకు వద్దు. వెనక పోయేవాళ్ళు ఎంతమంది. గాడిదను చూడు, యేసు ప్రభువాన్ని ఎక్కించుకున్న గాడిద ముందు బట్టల మీద నడిచింది. ఎంతో సంతోషంగా ఉంది. బట్టలు అయిన తర్వాత ఏమి నరికేశారంట? కొమ్మలు నరికారు. బట్టల మీద ఎలాగ నడిచిందో కొమ్మల మీద కూడా అలాగే నడిచింది. చాలాసార్లు బట్టలు అంటే ఇష్టమే కానీ కొమ్మలు అంటే ఇష్టం ఉండదు. పోయమ్మ ప్రభు పని చేస్తుంటే అందరు గౌరవిస్తారనుకుంటే, అందరూ ప్రేమిస్తారంటే, అందరూ సహకరిస్తారనుకుంటే అడుగడుగున అవమానాలు, నిందలు, ప్రతికూల పరిస్థితులు, అలగటం, సనగటం, దేవునింటికి దూరం అవటం, దేవుని పని పక్కన వేయటం. యేసు ప్రభు వారి శిలువ మోస్తున్నప్పుడు ఎన్ని అవమానాలు. ఆ 3 మైళ్ళ దూరం ఆ చెడ్డవారి నోటను ఉమ్మి, పిడిగుద్దులు, ఎగతాళి, హేడళ్ళు. ప్రభు ఇటు వైపు చూడలే. గురి వద్దకి గొల్గొతా కొండ మీదకి సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్తావా గురి వద్దకే? ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును ప్రేమించి నేను గురి వద్దకే పరిగెత్తు. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటావో ప్రభు వచ్చినప్పుడు సంతోషంగా ఆయన ఎదుర్కోగలం. ఆ పావురం 4 సంగతులు మీ గమనాన్ని తీసుకొచ్చాను. మళ్ళీ మనం పరీక్ష చేసుకుంటాం. ఇంకా జీవితంలో ఈ ఓడకు దూరంగా ఉంటే కేకలు వినపడుతున్నాయి నీకు, ఆహ్వానపు కేకలు, నోవాహు కేకల్లాగా. రండి 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 ఓడలోకి. దైవజనుల ద్వారా, దేవుని మందిరాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ప్రభు నిన్ను పదే పదే ప్రేరేపిస్తుంటే పెడజీవని పెడుతూ దేవునికి దూరంగా ఉంటే నష్టపోతావు. ఇంకెంతకాలం నీ జీవితాన్ని వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. తలుపు మొయ్యబడింది, వారికి అవకాశం లేదు. ఇప్పుడే లోబడి ఓడలో కూర్చుంది. తన పరిశుద్ధతకి ఎంతకాలం భంగం కలగటానికి ఇష్టపడలేదు. అది కష్టమైన, బాధ అయిన, శ్రమ అయిన, అవసరమైతే ఆకలి, చావు, దప్పిక చేత చనిపోయినా పర్వాలే, నేను నా పరిశుద్ధతను పోగొట్టుకోను. అపవిత్రమైన వాసన కొట్టే శవాల మీద నేను నిలబడను, వాళ్ళను. తీర్మానం చేసుకుంటావా? ఎన్నిసార్లు శవాల వైపు చూశావు? పాడు చేసుకున్నావు పవిత్రత,
భంగం చేసుకున్నాం. సేవ అనగా వెనకటి పాప జీవితం, రోత జీవితం, పాత జీవితం వైపు మళ్ళాం. మూడవది, ఎన్నిసార్లు కాకి వల్ల సహవాసం విడిచావు, గూడు విడిచావు, తిరుగాడుతున్నావు. నాలుగవది, దేవుడు అప్పగిచ్చిన పనులు ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, పరీక్షించుకో.